నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ మనసుకి స్వాగతం. ఈ నేటి సమాజంలో డబ్బుకి విలువ ఉందా లేదా మనిషికి విలువ ఉందా అంటే మీరేం చెప్తారండి? నేనైతే నా అభిప్రాయం ప్రకారం డబ్బున్న మనిషికే ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారండి. ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ మర్యాదలు చేస్తూ ఉంటారు. కాదంటారా? మన చుట్టుపక్కల ఉన్న వారిని చూడండి, ఎవరికైనా కార్లు, బంగ్లాలు, ఆస్తులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అందరూ పలకరిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా పరిచయం ఉన్నట్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేస్తూ ఉంటారండి. అదండి డబ్బు మహిమ. మరి లేని వాళ్ళు, సంస్కారవంతులైన, మానవత్వం ఉన్న, ఎవరికైనా హెల్పింగ్ చేద్దాము అనే హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళైనా వాళ్ళకి అంతగా పట్టించుకోరండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదని. అందుకే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, చాలా జాగ్రత్తగా దాన్ని పొదుపు చేసుకోవాలి. సంపాదించడం ఎంత అవసరమో దాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవడం కూడా అంతే అవసరం అండి. సంపాదన కంటే పొదుపులోనే ఎక్కువ జాగ్రత్త పడాలి. మన దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు ఎవరైనా అడిగారనుకోండి, ఆలోచించకుండా ఇచ్చేసి అలా 99 సార్లు వాళ్ళకి సహాయం చేసి 100సారి మన దగ్గర లేక సహాయం చేయలేకపోయామనుకోండి, ఈ 99 సార్లు చేసిన సహాయాన్ని కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఇంకా తిరిగి ఒక్కసారి హెల్ప్ చేయమన్నా చేయలేకపోయాడు అన్నట్టుగా ఎగతాళిగా మందుకే మాట్లాడుతూ ఉంటారండి. నేటి సమాజంలో మనుషులు ఇలానే ఉన్నారు. అంతెందుకండి, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో చూసుకోండి, ఇది వరకు ఫ్యామిలీస్ అయితే, పాతకాలపు రోజుల్లో అయితే అందరూ కలివిడిగా కలిసిమెలిసి అన్నదమ్ములందరూ ఒకే ఇంట్లో ఉండేవారు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసిమెలిసే ఉండేవారు కదా. మరి ఆ ఫ్యామిలీలో యొక్క బాధ్యతల్ని కూడా ఆ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళే చూసుకునేవారు. ఆ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా, ఎలాంటి శుభకార్యాలకైనా అన్నిట్లో దగ్గరుండి నడిపించుకునేవారు. అక్కడ డబ్బు గురించి ఎవరు ఆలోచించేవారు కాదండి. సంపాదనలో కూడా ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అని ఆలోచించేవారు కాదు. అందరిది కలిసిమెలిసి అలా ఖర్చులు పెట్టుకుంటూ ఉండేవారు. అలా ఉండేది ఆ రోజుల్లో. కానీ ఇప్పటి రోజుల్లో చూడండి, ఇప్పుడు ఎవరి మటికి వాళ్ళు ఉంటున్నారు కదా. అన్నదమ్ముల్లో కూడా ఎవరింట్లైనా శుభకార్యం జరిగితే, ఇంకా తమ్ముడింట్లో శుభకార్యం జరిగిందనుకోండి, అన్నయ్య ఎక్కడో వచ్చినా అంత అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఎలాగైతే పైన ఉంటారో అలాగే ఉంటారండి. మా సొంత తమ్ముడి కార్యక్రమం అని బాధ్యతగా వహించరండి. ఎందుకంటే డబ్బు. ఏ విషయమైనా ఏ వస్తువు కొనాలన్నా ఇక్కడ డబ్బులు ఇవ్వడానికి వెనకాడుతుంటారు, సంకోచిస్తారు, ఇవ్వాలా వద్దని ఆలోచిస్తారు. అసలు ఇవ్వరు, తీయరు అసలు. ఒకవేళ ఖర్చు పెట్టినా మళ్ళీ ఆ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాతను నేను ఎంత ఖర్చు పెట్టానని లెక్కలు చూపిస్తారు. రోజులు అలా మారిపోయాయండి. అంతెందుకండి, ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడాను చూసుకోవడానికి, వాళ్ళ బాగోగులు చూడడానికి ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా చూస్తే, 4 అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ముడు చూశాడు అనుకోండి, ఇంకా వాడు ఏదో అక్కడ వాళ్ళ ఆస్తులు తినేస్తున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటారండి. వాళ్ళు పడే కష్టాన్ని, వాళ్ళ కింద అతను ఎంత కష్టపడుతున్నారో పట్టించుకోరు, దాని గురించి ఆలోచించరు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళ సుఖాన్ని మాత్రం పట్టించుకోరు. కానీ వాళ్ళ డబ్బులు ఉంటాయి చూడండి, వాళ్ళ సంపాదన, అవి మాత్రం లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఎంత ఉన్నాయి, ఎంత ఖర్చు అయ్యాయి, ప్రతిదీ వాళ్ళకి లెక్కలు కావాలి. మరి అలాంటప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆలన పాలన కూడా చూసుకోవడం బాధ్యత ఉంది కదండి. అలాంటి బాధ్యతలను పట్టించుకోరు. ప్రతి విషయంలోనండి డబ్బు గురిండే ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో పిల్లలు. కానీ పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళు కూడా ఇలాగే చేయరని ఏంటి నమ్మకం చెప్పండి? ఇప్పుడు ఇంట్లో తండ్రి ఎలా ప్రవర్తిస్తే రేపు పెద్ద అయ్యాక వాళ్ళ కొడుకులు కూడా అలాగే ప్రవర్తిస్తారు కదా. అది ఆలోచించరండి. ప్రస్తుతం మనం ఎలాగున్నామో 4 వైపు నుండి సంపాదించుకోవడం ఎలాగా, దాన్ని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారండి. డబ్బుకే చూస్తున్నారు. కానీ మన కుటుంబం యొక్క మర్యాద, అందరం కలిసిమెలిసి ఉందాం అనుకోవడం లేదండి. అసలు ఎవరు అలాగ అనుకోవడం లేదు. ఇంకా ఏం ఆలోచిస్తారంటే, డబ్బులు ఉన్నాయి కదా, సంపాదిస్తున్నాం కదా, రేపొద్దున ఏ కార్యక్రమమైనా డబ్బులు పడేస్తే అన్ని పనులు చేసుకుంటారు అని అనుకుంటుంటారండి. సరే, డబ్బులు ఉండొచ్చు, మీ దగ్గరికి అన్ని వస్తువులు రావచ్చు, అంతమంది పనులు చేయడానికి పని మనుషులు రావచ్చు. కానీ మన అనుకునే ఆత్మీయులు, మన ఇంటి కుటుంబీకులు వస్తే కదండి ఆ ఇంటికి గౌరవం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద కార్యక్రమం చేసినా, మీ కూతురికో కొడుకో పెళ్ళిళ్ళు చేశారనుకోండి, అక్కడ నీ సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు లేకుండా
ఎవరినెవరినో పిలుచుకుంటే ఎక్కడ ఉంటుందండి ఆ గౌరవం? అది అందంగా అనిపిస్తుందా? మన అనేవాళ్ళు, మన కుటుంబీకులు అందరూ కలిసిమెలిసి ఉండే ఆ శుభకార్యం ఎలా ఉంటుంది? ఒంటరిగా నువ్వు చేసుకునే శుభకార్యం ఎలాగుంటుంది? దీన్ని అసలు పట్టించుకోవడం లేదండి. అంత లగ్జరీ లైఫ్ కావాలనుకుంటారు, కానీ కుటుంబంతో కలిసిమెలిసి ఏదైనా ఒక శుభకార్యం చేసుకుంటే ఆ ఆనందం ఎక్కడ ఉంటుందండి? అంతమంది మన వాళ్ళు, మన కుటుంబం, మన కార్యక్రమం అనేది ఆలోచన లేకుండా మీది మాది, అవి మీ మీ వస్తువులు మా వస్తువులు ఇలాగ డివైడ్ చేసి మాట్లాడడం అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు అందరికీ ఇలా భేదాన్ని చూపిస్తున్నారు. ఈ భేదం అనేది ప్రతి ఒక్కరిలో వచ్చేస్తుందండి. అన్నదమ్ములు ఎప్పుడైతే నీది నాది అనే భేదం చూపిస్తారో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదండి. వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. అంటే ఇంట్లో పుట్టిన పిల్లలే పెద్దయ్యాక పెళ్ళిళ్ళు అయిన తర్వాతను ఒకరినొకరు పట్టించుకోకుండా, ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకోకుండా, వాళ్ళ శుభకార్యాలకి వెళ్లకుండా, వాళ్ళు ఒకవేళ వెళ్ళినా అక్కడ బయట వాళ్ళలాగా దూరంగా ఉండి ఆ పని ముగించుకొని వెళ్ళామా, తిన్నామా, వచ్చామా అన్నట్టుగా అయిపోతుందండి ఈ రోజుల్లో. మరి పిల్లలు కూడా అదే కదా నేర్చుకుంటారు. అయితే ఈ బాధ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసండి? ఈ బాధను వాళ్ళు అనుభవించాలంటే కొంత టైం పడుతుంది. అది ఎప్పుడంటే వాళ్ళ పిల్లలు పెద్దయ్యి, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత, మ్యారేజెస్ అయిన తర్వాతను వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు చూడండి. అప్పుడు వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. అప్పుడు తెలుస్తుందండి ఆ కష్టం ఏంటో. అంతవరకు ఒంట్లో బలం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, సంపాదిస్తున్నప్పుడు ఇవేం గుర్తురావండి. ఎప్పుడైతే వయసు అయిపోతుందో, సంపాదన ఆగిపోతుందో అప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. ఎంత పొరపాటు చేసామో అని అప్పుడు జరిగిపోయేవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంకా లాభం ఏముంది చెప్పండి? ఇంకా అప్పుడు చేయగలిగేదైతే ఏమీ ఉండదు. పిల్లలు ఏమనుకుంటారు? వాళ్ళు నేర్చుకుంది ఇదే కదా, ఎవరికి వాళ్ళు ఉండడమే లైఫ్, ఇదే జీవితం అని వాళ్ళు నేర్చుకున్నారు కదా, వాళ్ళు అలాగే ఉంటారు. మరి అలాంటప్పుడు ఎంత కష్టం అండి. పిల్లలే ప్రపంచం, పిల్లలే జీవితం, వాళ్ళ కోసమే ఇదంతా సంపాదన అనుకునే తల్లిదండ్రులకి ఒకసారి పెద్దయిన తర్వాతను ఆ పిల్లలు దూరంగా వెళ్ళిపోతే, వీళ్ళకి ఒంటరిగా ఉంచేస్తే ఎంత బాధ అండి అది. మరి ఆ బాధ నుండి తట్టుకోవడం ఎలాగా? దాన్ని బయటపడడం ఎలాగా? ఇది సాధ్యం అవుతుందా? ఎంతైనా కుటుంబాన్ని కలిపి ఉంచడం, మన అనుకునే వాళ్ళందరికీ ఒక దగ్గరకు చేర్చి అందరితో కలిసిమెలిసి ఉండడం, వాళ్ళ కష్ట సుఖాల్లో మనము వెళ్తుండాలి, మన కష్ట సుఖాలకి వాళ్ళకి పిలవాలి. ఇలాగ కలిసి ఉండి సంబంధాలు పెంచుకోవడంలో ఉండే ఆనందం ఒంటరిగా ఉండడంలో ఎక్కడ ఉంటుందండి? ఒంటరిగా ఉండి సంపాదించి ఆస్తులు కొని, కార్లు, పెద్ద పెద్ద బంగళాలు కొని ఏం చేసుకుంటామండి? పిల్లలు దూరం అయ్యి నా అనుకునే వాళ్ళందరికీ మనం దూరం చేసి చివరిగా ఒంటరిగా ఏమీ చేయలేక, ఎవరి సహాయాన్ని పొందుకోలేక అలా ఉండడం వలన ఇంకేముంటుందండి జీవితంలో? అప్పుడు అర్థమవుతుంది చేసిన తప్పులన్నీ. అందుకే నాకు తెలిసినంత వరకు డబ్బు అవసరమేనండి. డబ్బు ఉంటే మనకి అన్ని సుఖాలు ఉంటాయి, కాదనట్లేదు, అవసరమే. కానీ అది ఎంతవరకు కావాలో అంతవరకే ఉంచాలి. అతిగా ఏదైనా బాగుండదండి. సంపాదించాలి సంపాదించాలి అనే సంపాదనలోనే మునిగిపోయి మన కుటుంబీకులకి అందరికీ, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ దూరం పెట్టేసి ఒంటరిగా ఉండి లాస్ట్లో ఏం మిగిల్చుకున్నారండి? ఈ సంపాదన మిమ్మల్ని పెంచుతుందా? మనకుండే కార్లు, బంగ్లాలు మనతో మాట్లాడతాయా? మనతో ఆప్యాయంగా మనకి పలకరిస్తాయా? లేదంటే మనకి పట్టెడు అన్నం పెడతాయా? చెప్పండి. అనుకోవచ్చు పని మనుషులు పెట్టుకుంటాము, డబ్బులున్నాయి, మేము పని మనుషులు పెట్టుకుంటాము. సరే, పరాయి వాళ్ళే కదండి. సొంత వాళ్ళంత అభిమానం ఎక్కడ ఉంటుంది? ఆ వయసులో కావాల్సింది ప్రేమానురాగాలు, ఆప్యాయంగా పలకరించే వాళ్ళండి. డబ్బిచ్చి పనులు చేసుకొని మిషన్ లాంటి మనుషులు కాదండి. ఆప్యాయంగా పలకరించే మన అనుకునే వాళ్ళు కావాలి అనుకుంటారు. ఆ వయసులో కావాల్సింది అలాంటి వాళ్ళే. అందుకే అప్పటి రోజుల్లో ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండేవారు కదా. పెద్దవాళ్ళు ఎవరైతే ఉండేవారో నాన్నమ్మ, తాతయ్యలు, వాళ్ళకి ముసలితనం వచ్చింది, మేము ముసలైపోయాము అనే ఆలోచన, భయము, దిగులు ఏమీ ఉండేది కాదండి. ఎందుకంటే ఇంటి నిండా పిల్లలు, చక్కగా కొడుకులు ఇంటిది కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు, మనవళ్ళు మనవరాళ్ళు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు, కొడుకులు కోడళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇంకేం కావాలండి? టైం సరికి భోజనం పెడుతూ ఉంటారు. గంపెడి కుటుంబంతోనే ఎంత ఆనందంగా వాళ్ళ జీవితం గడిపేశారండి ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో మనకి ఇంత ఆస్తులు సంపాదించుకుంటున్నాం. అప్పుడు కుటుంబాన్ని సంపాదించుకునేవారండి. అందరినీ ఒక దగ్గర చేర్చుకొని కలిసిమెలిసి ఆనందంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆస్తుల్ని సంపాదించుకుంటున్నాం, ఆస్తుల్ని పోగుపెట్టుకుంటున్నాం.
ఇంటికి 4 వైపుల గోడలు కట్టేస్తున్నాం. ఎవరి ముఖాలు మనకి కనిపించకుండా, ఎవరి గాలి మన వైపు రాకుండా అంతా ఒంటరిగా బ్రతకడమే ఆలోచిస్తున్నామండి. కానీ ఇలా ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. అది ఆరోగ్యానికి మంచిది కాదు, మనసుకి మంచిది కాదు. నాన్నమ్మలు ఒక దగ్గర కూర్చుంటే ఇటు నుండి అటు నుండి మనవరాళ్ళు మనవళ్ళు వచ్చి, నాన్నమ్మ తిన్నావా, నానమ్మ పండు తింటావా, నానమ్మ ఏం కావాలి అని అంత ముచ్చటగా అడుగుతుంటుంటే ఇంకేముంటాయండి వాళ్ళ ఆలోచనలు. కొడుకులు వచ్చి పోతూ, అమ్మ తిన్నావా, అమ్మ ఏం కావాలి, బయటికి వెళ్తాను ఏమైనా తేవాలా అని అడుగుతూ ఉంటే, టైం సరికి కోడళ్ళు వచ్చి అత్తయ్య గారు రండి భోజనం చేస్తారు అని ఆప్యాయంగా పిలుస్తూ ఉంటే ఎంత ఆనందం అండి. అలాంటి ఆనందాన్ని మనం దూరం చేసుకున్నాం ఈ రోజుల్లో. కేవలం డబ్బే ముఖ్యమని, డబ్బుతోనే జీవితం ఉందని, డబ్బే శాశ్వతమని అనుకుంటున్నాం. ఇవన్నీ అశాశ్వతమని, మనతో ఆప్యాయంగా పలకరించే ఒక పలకరింపు కావాలని ఈ రోజుల్లో ఈ నేటి తరం మనుషులకి అర్థం కావడం లేదండి. ఇదంతా అర్థమయ్యేసరికి జీవితం అనే ఈ పుస్తకంలో చివరి పేజీలో ఉంటామండి. ఇంకేముందండి, తిరిగేయడానికి పేజీలే ఉండవు కదా. జీవితం అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరినీ గౌరవించాలి, మనము వాళ్ళ చేత గౌరవించబడాలి. ఈ సంపాదన మీద ఎక్కువగా మోజుపడి ఆరాట పడిపోయి పగలు రాత్రి అనే తేడా తెలియకుండా సంపాదిస్తూ ఉన్నారండి. ఎవరి కోసం సంపాదిస్తున్నారంటే పిల్లల కోసం అంటారు. మరి ఆ పిల్లలు మన దగ్గర ఉంటున్నారా అంటే వాళ్ళు ఉండట్లేదు. అది ఎందుకు సంపాదిస్తున్నామో తెలీదు. కనీసం మనమేనా అనుభవిస్తున్నామా అంటే అది లేదు. వయసు ఉన్నంత వరకు పరుగులు పెడుతూ ఉంటారండి. వయసు అయిపోయిన తర్వాతను ఆస్తులు ఉంటాయి, అనుభవించడానికి మనకి బలం ఉండదు. వయసులో ఉన్నంత వరకు సంపాదన మోజులో రాత్రి పగలు అనే తేడా లేకుండా పరుగులెడుతూ సంపాదిస్తారు. వయసు అయిపోయిన తర్వాతను అనుభవిస్తామా అంటే అప్పుడు ఓపిక లేకుండా పోతుందండి. అనుభవించడానికి ఇంకెక్కడ ఉంటుందండి ఓపిక? చెప్పాను కదా పుస్తకంలో చివరి పేజీకి వచ్చేసామని. ఇంకేముందండి, అలా ఉంటుంది మన లైఫ్లో. అందుకేనేమో మరి ఈ మధ్యకాలంలో బీపీలు షుగర్లు అందరికీ ఎక్కువైపోయాయి. మా నాన్నమ్మ తాతయ్యకి బీపీ షుగర్లు అంటే ఏంటో తెలిసేది కాదు. ఈ బ్లడ్ టెస్ట్లు ఇలాంటివన్నీ వాళ్ళకి అసలు ఏమి తెలియవండి. అలా గడిపారు వాళ్ళ లైఫ్ని. కానీ ఇప్పుడు ఎప్పటికప్పుడే మనం బ్లడ్ టెస్టులు చేయించుకుంటున్నాము. అందరికీ బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటారు? ఈ ఉరుకులు పరుగుల వల్లనే. ప్రశాంతత లేకపోవడం, మనకి ఉన్నదాంతో తృప్తి లేకపోవడం. మెయిన్ ఏంటంటే తృప్తి లేకపోవడం. సాటిస్ఫాక్షన్ అనేది ఎవరికి ఉండట్లేదండి. ఉన్నంతలో ఒక ఇల్లు లేని వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో ఒక సొంత ఇల్లు, ఒక చిన్న ఇల్లు అయిపోతే బాగుండు అనుకుంటారు. ఇల్లు అయిన తర్వాత, ఒక చిన్న ఇల్లు అయిన తర్వాత ఏమనుకుంటారు, కొంచెం పెద్ద ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు. సరే పెద్ద ఇల్లు అయిందనుకోండి, ఒక కారు కొనుక్కుంటే బాగుంటుంది అంటారు. తర్వాతను గోల్డ్ కొనుక్కుంటే బాగుంటుంది అంటారు. ఇలాగ కోరికలు పెరుగుతూనే ఉంటాయండి. ఆ కోరికలు తీర్చుకోవడానికి పరుగులు ఎడుతూనే ఉంటారు. ఎంతవరకు పరిగెడతారండి? ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు పరిగెడతారు. ఓపిక తగ్గిపోయిన తర్వాత ఇంకా పరుగులు ఎక్కడానికి ఓపిక లేదు అని అనుకునేటప్పుడు అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటారు. ఏంటి అనుభవించాము అంటే అక్కడ అనుభవం అనేది ఏమీ కనిపించదండి, పరుగులే కనిపిస్తాయి. ఎందుకు పరుగులు ఎడుతున్నారో తెలియదు. ఇలాంటి కోరికలు ఎక్కువైపోయి ఎంత సంపాదించినా సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి అని పరుగులు పెట్టుకుంటూ ఇలాగ ఒంటి మీద తెచ్చుకుంటున్నారండి. అదండి డబ్బు యొక్క విలువ. ఇక్కడ డబ్బుకి విలువ, మనిషికి విలువ అని అడిగాను కదా. డబ్బు కావాలి కావాలి అని మనిషి తన జీవితాన్నే త్యాగం చేసేస్తున్నాడు. అంత విలువ వచ్చేసిందండి డబ్బుకి. ఏం చేద్దాం, మనం ఉన్న నేటి సమాజంలో అలా ఉంది. కనీసం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా ఇలా రాత్రి పగులు కష్టపడడం మానేసి, సంపాదన కోసం పరుగులెట్టడం మానేసి, ఉన్నదాంతో తృప్తిగా సంతోషంగా బ్రతకడం నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది కదండి. కానీ అది జరిగే పనేనా?